ఒకటికి 10 సార్లా అంటే నేను ఏఐని అడిగాననుకోండి, నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా అని అడిగితే అది చెప్పేస్తుంది. అది ఎలా చెప్తుందండి? ఆ! మీకు పిఈ రేషియోస్ అవ్వచ్చు, పెగ్ రేషియోస్ అవ్వచ్చు, యెస్. లేకపోతే లాస్ట్ Q1, Q2, Q3 యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు. యెస్. ఇవన్నీ ఇస్తది. అంతే. కానీ ఇవన్నీ పాస్ట్ డేటా అనేది మన దగ్గరుంది. అవును. కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి? కరెక్ట్. మనమే మనమే తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే. సో, ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతది. అంటే ఇప్పుడు మీకెలా అంటే సపోజ్ మీకు ఒక 200 కంపెనీల గురించి అనాలిసిస్ కావాలి. అవును. ఇదివరకేంటి ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకొని అవును. 4 వెబ్‌సైట్‌లో చూసుకొని మీరు కంపేర్ చేసుకోవాల్సొచ్చేది. అవును. ఇప్పుడు ఏఐ మీకు డేటా అంతా పుల్ చేసి ఇస్తది. ఒక్క నిమిషంలో. అవును. అది మీకు ఈజీ అవుతదండి. సో, కరెక్ట్. డెసిషన్స్ తీసుకోవటానికి గాని, మోర్ నంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయటానికి గాని ఏఐ మనకి ఈజీ అవుతదండి. సో, హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ ఈ క్షణానికి అంటే ఈ రోజుకి ఎవరిది పై చేయి? అంటే హ్యూమన్‌దే పై చేయి మళ్ళీ ఉంటదండి. హ్యూమన్‌దే. హ్యూమనే పై చేయి కదండీ. ఓకే. సో, మీకిప్పుడు మీరేం చేయగలరు? డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. ఓకే. ఆ డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి. అవును. కొనాలా? వద్దా? అవును. సో, మళ్ళీ మనదే డెసిషన్. మనదే డెసిషన్. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు ఏఐ చెప్తది సార్. ఏఐ కొన్ని ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి ఇస్తది మనకి. అవును. ఇది ఫండమెంటల్‌గా వాల్యూ పిక్ అని. ఓకే. కానీ ఈ వాల్యూ పిక్కే. కానీ మార్కెట్‌లో రిటర్న్ రావట్లా. హ్మ్. వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్ చూసుకుంటే 1990s లేకపోతే ఆ టైంలో ఏముండేది? డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుందనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేసేవాడు. అవును. అవును. తర్వాత ఫండమెంటల్‌గా ఇది ఎలా ఉంది? దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూసారు. అవును. తర్వాత ఎరా ఏమొచ్చింది? గ్రోత్ స్టాక్స్. అంటే అవును. ఫ్యూచర్‌లో వీళ్ళకి గ్రోత్ ఉంటది. అంటే అవును. టెక్నాలజీ ఎప్పుడైతే కరెక్ట్. వచ్చిందో యాంటిసిపేటెడ్. ఇదిగో ఇంత మార్కెట్ ఉంది దీనికి. మార్కెట్‌లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారనేది. ఇప్పుడేముంటుంది? ఇప్పుడంతా కూడా మీకు ఆప్టిమిస్టిక్ బయింగ్. హ్మ్. అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండీ. అవును. అంటే మీకు ఎగ్జాక్ట్‌లీ. లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. అవును. ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూ బై చేస్తున్నారు. చూస్తున్నాడు. అంటే ఆ! ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్‌మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఓకే. ఫండమెంటల్స్ మారవు కదండీ. మారవు. సో, ఓకే. ఓకే. ఫండమెంటల్స్‌లో చేంజ్ రాదు. అంటే హ్మ్. మీరిప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1960s ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ 80 ఇయర్స్ ఉండేది. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా తీసుకుంటే 4-6 మంత్స్‌కి వచ్చేసింది. అవునా? అంటే ఆ! బిహేవియర్స్ చేంజ్ అవుతాయి. కానీ ఓకే. కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ గాని, ఫండమెంటల్ ప్రాసెస్‌లు మారవు కదండీ. అదేలే. మేబీ ఆ! కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారొచ్చు కొంచెం. అదేలెండి. ఓకే. గ్రోత్ హ్మ్. వాల్యుయేషన్‌లోకెళ్తున్నామా? అసెట్ వాల్యుయేషన్‌లోకెళ్తున్నామా? ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారొచ్చు గానీ, ఫండమెంటల్స్ అయితే మారవు కదండీ. కరెక్ట్. రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్‌లో సంపాదించాలని పెట్టుకుంటారు. 10,000, హ్మ్. 20,000, 60,000 ఇట్లా హ్మ్. మంత్లీ యావరేజ్‌గా. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏఐ టూల్స్ పనిచేస్తాయా? లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏఐని? ఏఐని ఎవరైనా వాడొచ్చండి. అంటే ఓకే. సౌలభ్యం ఉందా ఉందండి. సామాన్యులకు కూడా? ఉందండి. అది ఓకే. చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. తీసుకుంటే అచ్చచ్చ! మనం చేయొచ్చు. ఓకే. కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏఐ ఏం చేస్తదంటే ఇప్పుడు మార్కెట్‌లో మనం కొంటున్నామండి. అవును. మార్కెట్‌ని ఏం డిరైవ్ చేస్తది? హ్మ్. మార్కెట్‌లో రిస్క్ డిరైవ్ చేస్తది. అవును. టైమ్ డిరైవ్ చేస్తది. ఎమోషన్ డిరైవ్ చేస్తాయి. ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. హ్మ్. ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి? ఓకే. ఎమోషన్స్‌లో మిస్ అవుతాడు. సో, ఏఐ ఏం చేస్తది మనకి? హ్మ్. ఇదిగో ఇది స్టేబుల్‌గా ఉండు అని చెప్తది. కానీ రిజల్ట్ అనేదేంటి? ఈ 4 మనం చేసాం కరెక్ట్‌గానే. అవును. కానీ రిజల్ట్ ఎవరివ్వాలి? మార్కెట్ ఇవ్వాలి. మార్కెట్ ఇవ్వాలి. సో, ఓకే. అదెవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్టాక్ తీసుకున్నాము. అవును. ఏఐకి ఇచ్చారు. ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేస్తే బానే ఉంది. అవును. 80 ఇయర్స్ నుండి రిటర్న్ లేదు. ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు మీరు రూ. 100లో స్టాక్ కొని 110లో మీరు అమ్మారు. రూ. 10 లాభం వచ్చింది. అవును. ఓకే. ఇదే స్టాకు 90లో కొని 100లో అమ్మారు. హ్మ్. అక్కడ రూ. 10 లాభం వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? లాభం అయితే వచ్చింది. 100లో కొని 110లో అమ్మారండి. హ్మ్. రూ. 10 అవును. యాస్ ఇన్వెస్ట్‌మెంట్‌కి రూ. 10 ప్రాఫిట్ వచ్చింది. 90లో కూడా కొని 100లో అమ్మారు. అక్కడ రూ. హ్మ్. 10 వచ్చింది. అవును. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది? పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్‌లో డిఫరెన్స్ ఉంది. కదండీ. రూ. 90ది రూ. 100 రూ. 10 అమ్మితే మీ ఇన్వెస్ట్‌మెంట్ 90,000కి మీకు 10,000 వచ్చింది. ఆ! అక్కడ రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి 10,000 వచ్చింది. దేర్ ఈస్ ఎ ఓహ్! డిఫరెన్స్ ఆఫ్ 1 ఆర్ ఓకే. హ్మ్. 0.5% డిఫరెన్స్ ఉంది ఉంది. కదా! ఉంది. సో, యెస్. ఈ డెసిషన్స్ ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? అట్లా మనం ఏంటంటే జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ అనేది ఉన్నదున్నది. ఉండాలండి. సో, ఏఐ ట్రాప్ అనే ఒక మాట వింటున్నాను. హ్మ్.
సో ఏ ట్రాప్లో సామాన్యుడు పడకుండా ఎలా, అదేంటి ఆ ట్రాప్ ఏంటి? అంటే జనరల్గా ఆల్గో ట్రేడింగ్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ ఆటోమైజేషన్ ఆఫ్ ట్రేడింగ్స్. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవనండి, కమోడిటీస్ అవ్వండి, ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. ఓకే. వాళ్ళు ఏమంటారంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము, అది మేము ప్యాటర్న్స్ డ్రివెన్ చేస్తాము, అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము. ఇది ఒక సబ్జెక్టివ్గానే మాట్లాడుతున్నారండి అంతే. సో ఇది మోసం చేస్తున్నట్టేనా, సామాన్యుడు మోసపోతున్నాడు? అదే అండి, ఇప్పుడు మోసం అంటేనంటే ఇక్కడ మీకు వచ్చిన డేటాని అంటే మనం వాడే డేటాని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాడతాయి. అవును. ఈ డేటాని ఎలా వాడాలి, ఎలా ఈ డేటాని తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారు. లాస్ అవుతారు. ఓకే. సో ఇది ఒక ట్రాప్ అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఆ, ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే. మీరు చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నారు, మా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటేనండి, సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండి, అవును. ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలు పెడుతుంది. ఓకే. ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండి, ఏఐకి నాకు ఇలా కావాలని మీరు అడుగుతుంటారు. అది ఎప్పుడైతే మన మైండ్ని రీడ్ చేసిందో మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అవునా? అంతే కదండి. వామ్మో, ఆ. అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు కంటిన్యూస్గా ఏఐని యూజ్ చేస్తున్నారండి, రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని నాకు ఇలా కావాలి ఇలా కావాలంటాం. నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది, మన బిహేవియర్ ఫ్యాక్ట్స్ తీసుకోదా? తీసుకుంటది. తీసుకున్నా కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అయితే ఉండవు కదా? అవి ఉండవు, ఆ, ఓకే. ఎర్రర్స్ ఉండవు, కానీ మన వే ఆఫ్ థింకింగ్ లోనే ఏఐ కూడా వర్క్ చేస్తుంది కదండి. అలాంటి అలాంటి చూస్తున్నాను. అవును. సో మనం రెగ్యులర్ గా ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, ఇప్పుడు సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నాం, ఏఐ కూడా రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటుంది, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తుంది. కరెక్ట్, కరెక్ట్. సో అలాంటిది ఉండొచ్చు మీరు అన్నట్టు. ట్రాప్ అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలా మంది ట్రాప్ వేస్తున్నారు. అంటే అప్పట్లో వేసారు, ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఏఐతో అయితే రోజుకి 5,000 గ్యారంటీగా సంపాదించగలరు అంటున్నారు. గ్యారంటీ అది అనేది సాధ్యమేనా? లేదండి, అసలు గ్యారంటీ అనేది లేదండి. అది ఇది కావాలి నాకు గ్యారంటీ answer. అనేది అయితే లేదు. ఓకే. మరి ఇది ట్రాపే కదా? అదే అది ఇప్పుడు వాళ్ళ యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం, 5,000 గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్లో అసలు గ్యారంటీ లేదండి. అంటే ఏఐతో అయితే గ్యారంటీ అని ఏఐని వాడుతున్నారు మోసానికి. సో అది క్లారిటీ కావాలి. అవును, అవునండి. మల్టీ బ్యాగర్ స్టాక్స్, సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఏఐ మనకంటే ముందు పట్టుకుంటుందా? ఆ డేటా ఇస్తుందండి. ఇస్తుందా? ఇస్తుంది. మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే 1,00,000 కోటి చేసే స్టాక్ ఏది అనేది. ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక టాస్క్ ఇచ్చా, నాకు 3 ఏళ్లలో ₹1 కోటి కావాలండి. అంటే ఒకటే అండి, 3 ఏళ్లలో ₹1 కోటి అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి, of course, చేయాలి కదా. సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, దానికి తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయొచ్చండి, ఆఫ్ కోర్స్. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా. అంతేగా. అదే మల్టీ బ్యాగర్ని పట్టుకుంటుందా అది మనకంటే ముందు? అంటే ఇండికేషన్స్ ఇస్తుందండి. అచ్చా. ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్, సపోజ్ మీకు ఎలాగా, నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది, ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. అచ్చా. లేదు మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది, సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది, ఇలాంటి మనకి తొందరగా ఇస్తుంది. కాబట్టి మన ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయొచ్చండి. ఓకే. వీ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్.